హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి రిపబ్లిక్ డే వ్లాగ్. యాక్చువల్గా ఇది అదే రోజు అయితే షూట్ చేశాను నేను, కానీ ఎడిట్ చేయడం అయితే చాలా లేట్ అయింది. అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే మైక్ అయితే ఆర్డర్ చేశాను నేను. నా దగ్గర ఉన్న మైక్ అయితే స్లోగా వాయిస్ వస్తుందని ఇక మైక్ అయితే ఆర్డర్ పెట్టేశాను. అదైతే నిన్ననే వచ్చింది. అందుకే ఈ రోజు అయితే ఎడిట్ చేశాను. ఇక మా షన్ను కోసం అయితే మా హస్బెండ్ అయితే ఇవన్నీ అయితే తీసుకొచ్చిండు. హ్యాండ్కి వేయడానికి గ్లౌజెస్, ఇంకా ఫ్లాగ్, ఇంకా యూనిఫామ్ కి పెట్టడానికి ఇలా చిన్న క్లిప్, ఇవైతే తీసుకొచ్చిండు. ఇక్కడ మా సనం అయితే మార్నింగే లేచి రెడీ అవుతుంది. ఎప్పుడైనా కూడా 7:30, 8కి అయితే లేస్తుంది. కానీ ఈరోజు రిపబ్లిక్ డే అని త్వరగానే లేచి ఇక స్నానం అయితే చేసేసింది. ఇక ముందు రోజే అయితే నేనైతే యూనిఫామ్ అయితే ఐరన్ చేసి అయితే పెట్టేశాను. ఇక మా రిషాన్ అయితే తననే చూస్తున్నాడు, ఎప్పుడు లేవంది తొందరగా లేసిందని. ఇక తనకి ఫ్లాగ్ ఇస్తే ఫ్లాగ్ తో అయితే ఆడుకున్నాడు కొద్దిసేపు. ఇక్కడ మా హస్బెండ్ అయితే మా షన్నునైతే రెడీ చేపిస్తున్నాడు. నేను రెడీ చేపిస్తా అంటే తనైతే నన్ను రెడీ చేపియనీయలేదు. ఇక నేను తనకి రెడీ చేయడం కోసం అయితే అన్ని తీసైతే అక్కడ పెట్టేశాను. క్లిప్స్, ఇంకా బ్యాంగిల్స్, లిప్స్టిక్, పౌడర్ అలా. కానీ అవేమైతే మా హస్బెండ్ అయితే వేయలేదు. ఎందుకంటే మనం వెళ్ళేది మ్యారేజ్‌కి కాదు, స్కూల్‌కి అని. కానీ నేనైతే చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళినప్పుడు ఇలానే రెడీ అయ్యి అన్నీ పెట్టుకొనైతే పూలు పెట్టుకొనైతే వెళ్ళేదాన్ని. ఇక సనంని కూడా అలానే రెడీ చేద్దామని ఇవన్నీ తీసి పెట్టేశాను. కానీ అవేం పెట్టకుండా ఇలా సింపుల్‌గా అయితే రెడీ చేసేశారు. ఇవే క్లిప్స్, ఆరెంజ్, వైట్, గ్రీన్ క్లిప్సే నేను రూ. 10 బజార్‌లో అయితే తీసుకున్నాను. మనం ఇలా బయటికి వెళ్ళినప్పుడే ఇలా చిన్న చిన్నయి కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇలా టైంకి యూజ్ అవుతాయి. ఇక సనమైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయింది. ఇక తను వెళ్ళేసరికి వాళ్ళ స్కూల్ దగ్గరైతే ర్యాలీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సనమైతే యూకేజీ. ఇక యూకేజీ వాళ్ళకైతే ర్యాలీ అయితే లేదు. ఓన్లీ ఫస్ట్ క్లాస్ టు 10థ్ క్లాస్ అంతే. ఇక తనైతే స్కూల్లోనే ఉంది. ఇక సనం వచ్చేవరకైతే రిషాన్‌ని కూడా మంచిగా ఫ్రెష్ చేపించి డ్రెస్ అయితే వేశాను. న్యూ డ్రెస్, ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్ కాంబినేషన్‌తో. ఇక తను వచ్చిన తర్వాత తను వేసుకున్నవన్నీ రిషాన్‌కి పెట్టేసి ఫ్లాగ్, ఇంకా క్లిప్, ఇవన్నీ తనకు పెట్టేసి పిక్స్ అయితే తీశాను. షన్ను అయితే ఒక ప్రైజ్ అయితే తీసుకొచ్చింది. మ్యూజిక్ చైర్ కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది తనకి. యాక్చువల్‌గా తను ఎల్‌కేజీలో ఉన్నప్పుడు ప్రైజ్ రాలేదని బాగా ఫీల్ అయింది. కానీ యూకేజీలో అయితే ప్రైజ్ అయితే తెచ్చుకుంది. ఈ ప్రైజ్ చూసైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. లాస్ట్ టైమ్ తనకి మిలిటరీ డ్రెస్ వేసి స్కూల్‌కైతే పంపించాము. కానీ ఈసారి మిలిటరీ డ్రెస్ అలా ఏం వేయలేదు. ఓన్లీ యూనిఫార్మ్ ఏసే పంపించాము. ఈసారైతే ఈ ప్రైజ్ అయితే వచ్చింది. చూడ్డానికి చాలా బాగుంది క్యూట్‌గా. దీన్నైతే నేను టీవీ యూనిట్ దగ్గరైతే హాల్‌లో అయితే పెట్టేశాను. జీఎల్‌హెచ్‌ఎస్ అంటే గ్రీన్‌లాండ్ హై స్కూల్. సనం వాళ్ళ స్కూల్ నేమ్. చూడ్డానికి చాలా బాగుంది కదా! ఇంకా తనైతే స్వీట్ బూందీ కూడా తీసుకొచ్చింది. ఇక తనైతే మాతో షేర్ చేసుకొనైతే తిన్నది. ఎవ్రీ ఇయర్ అయితే ఈ స్కూల్‌లో అయితే స్వీట్ బూందీ ప్యాకెట్ అయితే ఇస్తారు. ఇక మాకు స్కూల్‌లో ఉన్నప్పుడైతే వివేకానంద బుక్స్ అయితే ఇచ్చేవాళ్ళు. నాకైతే ఎక్కువ ప్రైజెస్ ఇలాంటి బుక్సే వచ్చినాయి. ఇంకా గ్లాసెస్, బౌల్స్, టీ గ్లాసెస్, ఇలాంటివైతే ఇచ్చేవాళ్ళు మా స్కూల్‌లో. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలా ఇచ్చేవాళ్ళు. ఇంకా ర్యాలీ కూడా ఉండేది. మా ఇంటి ముందైతే ఇలా ర్యాలీ అయితే వెళ్ళింది. నాకు గూడా చిన్నప్పటి మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఈ ర్యాలీ చూడంగానే. ఇంకా ముందు రోజే క్లాస్ రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని డెకరేషన్ చేసుకునేవాళ్ళం. బోర్డ్స్ పైన ఇలా రాసుకునేవాళ్ళం హ్యాపీ రిపబ్లిక్ డే అలా. ఇంకా ముందు రోజే మెహందీస్ పెట్టుకొని, ఫ్లవర్స్ తెప్పించుకొని ఉంచుకునేవాళ్ళం. నైట్ మొత్తం ఎదురు చూసేవాళ్ళం. ఎప్పుడు మార్నింగ్ అవుతుంది, ఎప్పుడు స్కూల్‌కెళ్ళాలి అని.
డాన్స్ కాంపిటీషన్స్ ఇంకా ప్రైజెస్ ఒస్తాయి. డాన్స్ కాంపిటీషన్స్ చూడొచ్చు. ఎవరెవరు ఏ గెటప్ ఏసుకుంటారో చూడొచ్చని. ఇంకా మార్నింగ్ అవ్వగానే త్వరగా రెడీ అయ్యి స్కూల్‌కి వెళ్ళి ఫ్రెండ్స్‌తో ర్యాలీకి వెళ్ళేవాళ్ళం. నేషనల్ యాంథమ్ పాడేవాళ్ళం. ఇంకా స్కూల్‌కి రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళిచ్చే స్పీచెస్, ఇంకా డాన్స్ కాంపిటీషన్స్ ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ అయితే చూసేవాళ్ళం. మీకు గూడా మీ చిన్నప్పటి వీడియోస్ ఇంకా మెమోరీస్ గుర్తొచ్చి ఉంటే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్ యూ ఫ్రెండ్స్.